నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఊర పండుగ వేడుకలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు, పలు రాష్ట్రాల క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. గ్రామాన ఘనంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, బలిదానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కోరిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కోరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వినయ్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో ఆషాఢమాస ఆదివారం సందర్భంగా భక్తులు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సర్వసమాజ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఈ బోనాల పండుగ అనేటువంటి గొప్పగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా మన ఇళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి చెట్ల కింద ఉండడము, ప్లస్ మన ఇంట్లో ఉండేటువంటి పుట్టిన బిడ్డలు కానీ, ప్లస్ బయట ఉన్నటువంటి అల్లులు కానీ అందరూ వచ్చి ఒక దగ్గర కలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ బోనాల పండుగ అనేటువంటి సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ మన తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అలానే ఆర్మూర్లో కూడా ఈ నల్లపోచమ్మ దగ్గర, ప్లస్ ముత్యాలమ్మ దగ్గర, మహాలక్ష్మి దగ్గర, పెద్దమ్మ దగ్గర ఇవన్నీ కూడా అందరూ కూడా బోనాలు వేస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ సర్వసమాజ వాళ్ళు, నల్లపోచమ్మ దగ్గర సర్వసమాజ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచిగా భక్తులను కూడా సీరియల్గా పంపిస్తూ తొందర దర్శనమయ్యే విధంగా చూస్తున్నారు. సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేషన్ సభ్యులు బాబన్న, సలహాదారులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా కమిటీ చైర్మన్ చక్రు, కార్యదర్శి మోహన్ దాస్, మాదిరి రాజన్న, రమాకాంత్, గంగాధర్, నాగేష్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, రమణ, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మేము ఎప్పుడేమనుకున్నాం, ఎప్పుడైనా టీవీ చూడాలి, క్రికెట్ చూడాలి, రామాయణం చూడాలన్నమాట. కబడ్డీ అనేది క్రీడ ఉందో, హాకీ అనే క్రీడ ఉండే కష్టతరమైన ఆటలుగా భావించి దానికి దూరంగా ఉండేది. అంతేగా చెప్పురాను ఒక్కటి ఆడుతుంది. సో ఇంతమంది వివిధ 17 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి రావడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే లైఫ్లో ఒక సెటిల్ అయినటువంటి మీ స్టేజ్లో క్రీడల కోసము ఒక లోపల ఉన్నటువంటి జీల్ను బయటకు తీసుకురావడానికి కూడా క్రీడా స్థాయి నుంచి పడితే ఉద్యోగం స్థాయి వరకు పోతున్నారు. కానీ క్రీడలు అనేటివి మనకు ఉద్యోగంలో ప్రయారిటీ ఇస్తుంది. ఉద్యోగంలో ఏదైనా ఒకటి మంచి మనకు ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటారు. దాంతోపాటు మైండ్ కూడా ఎప్పుడు కూడా ప్యారల్గా రన్ అవుతుంది. మంచి లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఎథికల్ వాల్యూస్ పెరుగుతాయి, ఎదుటి పర్సన్తో ఒక రిలేషన్షిప్ పెరుగుతుంది. దాంతో ఎన్నో పనులు అవుతాయి. మీ వల్ల నేను చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆషాఢ ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ ఆలయంలో భక్తులు బార్లు తీరారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఈ శ్రావణ ఆఖాడంలో వన భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆర్మూరు పట్టణ ప్రజలు, ముద్రాజు కులస్తులు, ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలకు 100 సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము ముందుండి నడిపిస్తున్నాము. మరియు ఇక్కడ ఈ ఆర్మూరు ప్రాంతంలోని పెద్దమ్మ గుడి అంటే అందరికీ తెలిసిన గుడి, బాగా పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి గుడి అంటారు. ఈ పురాతన గుడి ఉన్నది ఒక 100 సంవత్సరాల కిందట. మరి ఈరోజు కూడా ఇంకో కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ కొత్త గుడి కార్యక్రమం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అందుబాటులో ఎవరైనా భక్తులు ఉన్నా, ఏమైనా దాతలు ఉన్నా సహకరించాలని పెద్దమ్మ తల్లిని మేము కమిటీ పరంగా, ఆర్మూరు పెద్ద మనుషుల కులస్తుల పరంగా, ఆర్మూరు పట్టణ ప్రజల పరంగా ప్రతి ఒక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మా యొక్క పెద్దమ్మ తల్లి యొక్క నూతన నిర్మాణ మందిరం కొరకు మేము అందరము ఆలయ అభివృద్ధి అలాగే మా కుల పెద్దల సహకారంతో నూతన మందిరం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మందిరానికి మాకు దాతలు ఎందరో సహకరిస్తున్నారు. ఆ దాతల సహకారంతో మేము నూతన మందిరం కట్టుకుంటున్నాము. ఇంకా మాకు దాతలు కూడా ముందుగా వచ్చి మా యొక్క పెద్దమ్మ తల్లి మందిర నిర్మాణానికి భాగస్వాములు కావాలని కోరుతున్నాము. అలాగే జై పెద్దమ్మ తల్లి, జై ముద్ర. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్ రమణ మాట్లాడుతూ భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని, అదేవిధంగా ఇతరులకు సైతం గ్రీన్ ఛాలెంజ్ విసరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు మా చైర్మన్ గారు మరియు మేము డైరెక్టర్లందరం కలిసి ఈరోజు పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు, ఈ చెట్లు ఉంటేనే మానవాళికి ఎంతో, మనం మంచిగా బతకాలంటే ఆక్సిజన్ కావాలా, మన మనుగడకు మొక్కలు చెట్లే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఇట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక 2 మొక్కలు నాటాలని అదే ఉద్దేశంతో మేము ఈ జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు ఒక 20 మొక్కలు నాటడం జరిగింది. మా వంతు సాయంగా నాటాము. ప్రతి ఒక్కరూ తమ వంతుగా 2 చెట్లు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపైన ఎంతో ఉంది. మొక్కలతోనే మన మనుగడ, మనం జీవించాలంటే మనకు మొక్కలే ఉండాలా. దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇటు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మాకు సందేశాన్ని ఇచ్చిన మా ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి ఆయన సలహా మేరకే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము. ఇట్టి సందర్భంగా ఆయనకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు బార్లు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో గ్రామంలో గల గ్రామ దేవతలకు గంగ నీళ్లతో జలాభిషేకం చేశారు. వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించడం జరుగుతుందని వీడీసీ సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గోవింద్పేట గ్రామంలో జరుపుకునే అతిపెద్ద పండుగగా ఈ ఊర పండుగను జరుపుకుంటాం. గ్రామంలో ఉన్న దేవతలకు అన్ని విగ్రహాలకు గంగా జలం నుంచి తెచ్చినటువంటి గంగా జలాన్ని అభిషేకంగా అర్పించి గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కులాలు అతిపెద్ద పండుగ ఈ విధంగా జరుపుకునే పండుగగా ఊర పండుగని జరుపుకుంటాం. గోవింద్పేట గ్రామంలో అన్ని విధాలుగా
సంబరాలు పాడి పంట అన్ని వర్షాలు అత్యధికంగా పడాలని చెప్పేసి ఈ ఊర పండుగ జరుపుకుంటాం. ఊర పండుగ జరగడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు అన్ని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ దేవుడి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండి పాడి పంట అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. గోవిందపేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచంపాడు గంగ వెళ్లి గంగ నీళ్లు తెచ్చి ఈ రోజు ఊర్లో ఎన్ని గ్రామ దేవతలు ఉన్నాయో అన్ని గ్రామ దేవతలకు గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు మరియు పెద్ద ఎత్తున గంగా జలాలతోని దేవుళ్లకు స్నానాలు చేపించి మరి అతిపెద్ద వర్షం భారీ వర్షం పడాలని, పంటలు మంచిగా పండాలని, గ్రామ ప్రజలందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్యంతో ఏ భేదం లేకుండా ఇలా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని సియోని చర్చిలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ సిహెచ్ పాల్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 12 వారాలుగా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల్లో, చర్చిల్లో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, చర్చి సభ్యులు తదితరులు ఉన్నారు. కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు కోరి చేస్తున్నారు. వారి సహృదయాన్ని బట్టి నేను ఎంతో వారిని అభినందిస్తున్నాను. వారి టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని నేను కోరుతున్నాను. మరొకసారి వారికి నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుంకెట సీనన్న గారు మహాత్మా స్వచ్ఛంద సేవా కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నారు. ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. వీరికి మా నిండుపూర్వ వందనాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పాల్పొందాలని కృతజ్ఞతలు మాతో సహా మీరు ప్రతి వారము 1 గంట అనే నినాదంతో మీ పరిసరాలను మనం శుభ్రం చేసుకుందాం అనే దృక్పథంతో ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థ ద్వారా ప్రచారంలో మేము నిలబడుతున్నాము. ఈరోజు మేము చేసే కార్యక్రమము 12వ వారము. ఈ కార్యక్రమంలో మాకు ఈ చర్చ్ మాస్టర్ గారు కానీ మళ్ళా సభ్యులు కానీ మా తోటి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కానీ అందరం కూడా 1 గంట కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న చెత్త చెదారము ఎక్కడైతే పిచ్చి మొక్కలను తొలగించాము దీనికి అందరికీ ఈ చర్చి పాస్టర్ గారి సహకారంతో మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించాము. ఆషాఢ ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముత్యాలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జక్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మహాలక్ష్మి దేవతలకు నైవేద్యాలను సమర్పించారు. అనంతరం గ్రామ దేవతలకు అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగ ఎంతో పవిత్రమైంది కావున గ్రామంలోని అన్ని కులాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్లో ఆదివారం ఊర పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోత నడుమతేలు, మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ, కొండలరాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం, పెద్ద పులి తదితర ప్రతిమలను వేడుకగా ఊరేగించారు. అమ్మవారు ఆవహించిన భక్తులు పూనకలతో ఊగిపోయారు. పులోరియ నినాదాలతో ఊరేగింపు ముందుకు సాగింది.
ఇందూరు ప్రాంతంలో కలరా, మసూచి, గత్తర తదితర వ్యాధులు వ్యాపించడం, పశువులు చనిపోవడం వంటివి సంభవిస్తున్న తరుణంలో వీటిని ఎదుర్కొనేందుకు నాటి ప్రజలు గ్రామ దేవతలను పూజించడమే పరిష్కారమని భావించారు. మొదటగా 1935 సంవత్సరం ఊర పండుగ ప్రారంభించడంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉన్నారని విశ్వసించారు. శ్రీలం జానకిబాయి సంస్థానం వారు ప్రారంభించిన ఊర పండుగ గతంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. 40 ఏళ్ల నుంచి అన్ని కుల సంఘాలతో ఏర్పడిన సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఊర పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఊర పండుగకు 5 రోజుల ముందు బండారు కార్యక్రమం నిర్వహించి ఊరు మీదకి పోతురాజును విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ దేవతలను వంశపారంపర్య శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు. అరెట్టి, వడ్ల, విశ్వనాథుల వంశీకులు విగ్రహాలను తయారీలో ముఖ్య పాత్రను వహిస్తారు. ఊర పండుగ రోజున జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో గల శారదాంబ గద్దెపై దేవతలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊర పండుగకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బల్మూరి వెంకట్ పలువురు ఊర పండుగకు హాజరయ్యారు. నిజామాబాద్లో ఆదివారం ఊర పండుగ సంబరాల్లో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. డప్పుల మూత నడుమ తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ, కొండలరాయుడు, భోగంసాని మహాలక్ష్మమ్మ, రాట్నం, పెద్ద పులి తదితర ప్రతిమలను వేడుకగా ఊరేగించారు. అమ్మవారు ఆవహించిన భక్తులు పూనకాలతో ఊగిపోయారు. పులోరియా నినాదాలతో ఊరేగింపు ముందుకు సాగింది. ఇదిలా ఉండగా దారి పొడవున పోతరాజులతో ప్రజలు సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. జరుపుకునే ఈ యొక్క పండుగని మహిళలు మరియు పెద్దలు చాలామంది మరియు లీడర్లు కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వారు కూడా ఈ యొక్క పండుగను పాల్గొంటారు. మరియు నిజామాబాద్లో 46 కుల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు అందరూ ఈ యొక్క పండుగని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు 7 గంటల నుంచి చిన్నపల్లి గడి నుంచి ప్రారంభమై నకాశ్ గల్లీకి పోయి అక్కడ 4 ప్రతిమలు తీసుకొని భోగసాని మరియు రాయుడులు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడికి పూజ సామాన్తో మేము ఇక్కడ బయలుదేరి ఈ గద్దె దగ్గర దేవతలను పూజ చేసుకొని ఇక్కడి నుంచి 10 గంటలకు ఉత్సాహంగా పోతురాజులతో చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని ఇందూరు ప్రజలు జరుపుకుంటున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. కాగా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి పూజ చేసి బోనం సమర్పించారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2 క్యూ లైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, 1 VIP పాస్లతో వచ్చేవారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. మాగ్లూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాగ్లూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టినందుకు వారి చిత్రపటాలకు మండల బీసీ నాయకులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. నిర్ణయం తీసుకున్నాం. 42% బీసీలకు రిజర్వేషన్ పాస్ చేసినందుకు మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మరి ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి, మరి మన ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి, మరియు మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బూర్గుల్లో అశోక్, వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, దయాకర్ రావు, భాస్కర్ మహిళలు పాల్గొన్నారు. మొన్న గురువారం నాడు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% నియమించబడ్డది. దీన్ని ఆ రోజు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ అగ్రనాయకుడైనటువంటి వారు ఆ దేశంలో అనేకసార్లు గుర్తించి ఆ యాత్ర గురించి ఇది అనేకులకు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించి ఆ రాజు ఆగ్రహించినటువంటి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కూడా ఆలోచించి ఇది మా యొక్క నాయకుడు చెప్తున్నటువంటి విధానం మనం పాటించాలని ఉద్దేశం నెరవేరాలని మొన్న మంత్రులందరినీ ఒప్పించి మెప్పించి మంత్రివర్గంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీడీసీల జెండా బీసీలే ఎదగాలని ఆయన మంత్రులందరూ ఏకతాటిగా ఒక్కతాటిగా
బీసీలను ఐక్యమత్యం చేద్దాం. ఇన్ని రోజులు గొర్రెలకు బర్రెలకు ఎన్నో వాటికే వీళ్ళు స్థాపితమైనరు, రాజకీయంగా ఎదుగుద్దామని బీసీలకు ఒక ప్రత్యేకంగా తెలంగాణ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి మనకు 42% కలిగించేందుకు వాళ్లకు పాదాభివందనం తెలియజేస్తూ ఊర పండుగ శోభయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నేడు నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఊర పండుగ శోభాయాత్రను పర్యవేక్షించిన గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్. ఈ ఊర పండుగ శోభాయాత్ర రఘునాథ ఆలయం కిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్, గాజుల్పేట్, పెద్ద బజార్, గోలన్మాన్, పూలంగ్ చౌరస్తా, ఆర్యనగర్, వినాయక్ నగర్, దుబ్బా తదితర ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఊర పండుగ శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రత్యేకంగా సరి తీసుకుని వెళ్లేటటువంటి ప్రత్యేక ప్రాంతాలలో చుట్టుముట్టు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్ మ్యాప్ ప్రకారంగా శోభాయాత్ర నిర్వాహకులు, ప్రజలు పోలీసు బందోబస్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, ఎస్ఐలు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈ మన ఊర పండుగ సందర్భంగా కిలారామాలయం నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటే మొత్తం 9 డిఫరెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అన్నిటికీ బందోబస్తు వేయడం జరిగింది. అట్లానే సరీ ఉత్సవాలు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి వివేకానంద స్టాట్యూలో పెద్ద జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి దుబ్బా దగ్గర అట్లా 2 చోట్ల ఉన్నాయి. వాటికి కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అట్లానే వీళ్ళ మన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం నిన్న మా ఆఫీసర్స్ అందరూ రూట్ మ్యాప్ వేయడం జరిగింది. సో అందరికీ ఉన్న ప్రజలందరికీ ఈ ఊర పండుగ ఉత్సవ శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుకుంటూ బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో ఆషాఢమాసం బోనాల పండుగలో సతీ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆషాఢమాసం బోనాల పండుగలో సతీ సమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్పమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో సంగమేశ్వర ఆలయం నుండి దుర్గామాత ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, ఆలయ కమిటీ వారు భక్తులకు సౌకర్యార్థం ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్స్వాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, కాసుల రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విచ్చేసి నిండుదనాన్ని కలిగించినటువంటి మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ముల సోదరులకు, యువకులకు అందరికీ పేర్కొన్న ఆలయ కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోట భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన విలక్షణ నటుడు, మానవతావాది, వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయాడు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
శ్రీనగర్ కాలనీలోని వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఊర పండుగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలో 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఊర పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి మహంకాళి బోనాలు నిజామాబాద్లో ఊర పండుగ ఘనంగా నిర్వహించుకుంటామని, ఈ పండుగ వల్ల పాడి పంట జనాలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఈ పండుగను నిర్వహించుకుంటామని, పొలిమేరలలో ఉన్నటువంటి ఆలయాలలో దేవతామూర్తులను ప్రతిష్ఠించుకుంటామని, ఈ ఉత్సవంలో కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ మాట్లాడుతూ ఊర పండుగ ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. వెల్ఫేర్ సొసైటీ అడ్వైజర్స్ కరిపి రవీందర్, తోట రాజశేఖర్, అధ్యక్షులు అంకం లక్ష్మణ్, కాలనీ వాసులు ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుతున్న పండుగ ఈ ఊర పండుగ. దీనికి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. బండారు కార్యక్రమంతో మొదలు మంగళవారం రోజు బండారు కార్యక్రమాన్ని చేసి చిన్నపల్లి గడిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజామాబాద్లోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పట్టీని కట్టి అందరి ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యేకత ఏమిటంటే ఈ మామిడి దుంగలతో అమ్మవార్లను తయారు చేయడము. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడ కూడా ఇట్లాంటి ఊరేగింపు అనేది జరగదు. మామిడి దుంగలతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు గేట్లు తెరిచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఊర పండుగ వేడుకలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు, పలు రాష్ట్రాల క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. గ్రామాన ఘనంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, బలిదానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కోరిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.